యూట్యూబ్లో పోడ్కాస్ట్ అంటే ఏంటిది? ఇది మనకి రీసెంట్గానే యూట్యూబ్లో అప్డేట్ వచ్చింది. కానీ చాలా మందికి దీని గురించి ఏంటి అనేది తెలియట్లేదు. దీన్ని ఎందుకు ఎలా ఉపయోగించుకోవాలి, అసలు దీనివల్ల యాజ్ ఏ క్రియేటర్గా బెనిఫిట్స్ ఏంటి అనేది చాలా మంది డౌట్ పడుతున్నారు. కాబట్టి పోడ్కాస్ట్ గురించి గైడ్ టోటల్గా ఈ వీడియోలో మనం తెలుసుకోవచ్చు. సో మనం చిన్న చిన్న అప్డేట్ల గురించి కూడా తెలుసుకుంటూ ఉంటేనే దానివల్ల మనం ఈ యూట్యూబ్ స్టూడియో నుంచి వెళ్ళి ఎంత లాభం పొందొచ్చు, దానివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటిది, ఏదైనా సరే మనీ పర్పస్గానే కదా. సో అందులో మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా మీకు కూడా క్లారిటీగా తెలుస్తుంది. ఇక దానికంటే ముందు వీడియోని లైక్ చేయడము, షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక ఇలాంటి బోల్డ్ అని వీడియోస్ మీరు చూడాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆప్షన్ అయితే మనకి క్రోమ్లో మనం మన యూట్యూబ్ ఛానల్ని లాగిన్ అయిన తర్వాత క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అంటే వీడియో అప్లోడ్ చేయడానికి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి న్యూ పోడ్కాస్ట్ అని మనకి ప్లేలిస్ట్ కింద చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే న్యూ పోడ్కాస్ట్ అని చూపించుకుంటూ క్రియేట్ ఏ న్యూ అని చెప్తుంది, లేదంటే ఎగ్జిస్టింగ్ ప్లేలిస్ట్ అని చూపిస్తుంది. కింద మనకి సబ్మిట్ RSS అని చూపిస్తుంది. సో వీటికంటే ముందు ఫస్ట్ క్రియేట్ అని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి మన ఛానల్లో ఉన్న ఆల్రెడీ ప్లేలిస్ట్ అన్ని కూడా చూపిస్తుంది. సో మనము ఏదైనా నేమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్న ప్లేలిస్ట్ని అయినా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా సరే మనకి యాజ్ ఈజ్గా ఉంటుంది. కాకపోతే నేమ్ అనేది మనం క్లారిటీగా ఇచ్చుకోవాలి. దీనికి మనకి తమ్నేల్ కూడా యూజ్ అవుతుందండి. చూడండి, ఇటు పక్కకి మనకి తమ్నేల్ అడుగుతుంది. ఫస్ట్ అయితే ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనే దగ్గర మనకి టైటిల్ ఇవ్వమంటుంది, కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. యాజ్ ఏ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాం అన్నట్టుగా టైటిల్, డిస్క్రిప్షన్, తమ్నేల్స్ ఇవన్నీ అడుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఏమంటారు, మన వీడియోస్కి కూడా మంచిగా ఇంప్రూవ్మెంట్ అనేది రావడానికి. ఇప్పుడు ఇన్ని ప్లేలిస్టులు ఉన్నాయి కదా, ఇన్ని ప్లేలిస్టులు, రకరకాల ప్లేలిస్టులు అన్నింటినీ కూడా మనం తీసుకెళ్ళి పోడ్కాస్ట్ అనే దాంట్లో మనం సెట్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే ఒకసారి మన వీడియో చూడడానికి వచ్చిందో అంటే ఒక వీడియో ప్లే అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ వీడియోస్ అన్నీ కూడా మనకి ప్లే అయిపోతూ ఉంటాయి. కానీ ఇందులో మనం కన్ఫామ్గా టైటిల్, డిస్క్రిప్షన్, తమ్నేల్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సిందే. ప్రొవైడ్ చేసిన తర్వాత అక్కడనే కాకుండా ఇక్కడ మనకి నార్మల్గా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత కూడా షార్ట్స్, అలాగే లైవ్, పోస్టులు, ప్లేలిస్ట్ తర్వాత కూడా మనకి పోడ్కాస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోగానే దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మనకి ఒక బ్లూ కలర్లో యాడ్ వీడియో అని చెప్తుంది. దాని మీద క్లిక్ చేయగానే అప్లోడ్ న్యూ వీడియో అని చెప్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకోగానే యాజ్ ఈజ్గా మనకి ఇంత ముందుకు చెప్పినట్టుగా మనకి వీడియోస్ అయితే ఉన్నాయి కదా, మనం ఆల్రెడీ అప్లోడ్ చేసి ప్లేలిస్ట్ కూడా సెలెక్ట్ చేసుకున్నాయి. ఆ వీడియోస్ అన్నింటినీ కూడా మనం ఒకటే దగ్గర సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే వీడియోస్ అన్నీ కూడా ఒకటే దగ్గర కుప్పలు తెప్పలుగా మనకి ఉండిపోతాయి అన్నమాట. అక్కడ ఇక్కడ అని కన్ఫ్యూజ్ చేసి వెతకకుండా. సో ఇప్పుడు నేను మానిటైజేషన్ పర్పస్గా అని పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటిది, ఫేస్బుక్ మానిటైజేషన్ అని పెట్టుకున్నాను కదా. సో ఈ మానిటైజేషన్కి సంబంధించినవి యూట్యూబ్ అయినా కానివ్వండి, ఇన్స్టాగ్రామ్, మోజు, షేర్ చాట్, ఇలా మనకి వేరే మానిటైజేషన్స్ కూడా ఉంటాయి కదా సోషల్ మీడియాలో. సో దానికి సంబంధించినవన్నీ కూడా మానిటైజేషన్ అని అనగానే మిగిలిన మానిటైజేషన్కి సంబంధించినవి ఏవే సోషల్ మీడియాస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఒకటే దగ్గర క్లియర్ కట్గా చూపిస్తాయి. సో దీన్ని మనము యాజ్ ఏ ఒక ప్లేలిస్ట్ లాగా క్రియేట్ చేసుకోవాలి. కాకపోతే ఎక్స్ట్రా మనకి ఇక్కడ తమ్నేల్ ఉంటుంది. దేన్ని కూడా నార్మల్ ప్లేలిస్ట్లో అయితే టైటిల్ రాసినా కొన్ని రాయకపోయినా పర్వాలేదు, డిస్క్రిప్షన్ మనం రాయకపోయినా కూడా అక్కడ యాక్సెప్ట్ చేస్తాయి. కానీ దీనికి పోడ్కాస్ట్ దానికి మాత్రం కంపల్సరీగా ఇలా పర్ఫెక్ట్గా మనము తమ్నేల్తో సహా డిస్క్రిప్షన్ అనేది రాయాలి. అలాగే ఇది పబ్లిక్లో ఉందా, ప్రైవేట్లో ఉందా అనేది కూడా చూసుకోవాలి. అది పబ్లిక్లో ఉన్న తర్వాత దాన్ని సేవ్ అని ఉంచుకోవాలి. సో ఇందులో మనం ఇంత ముందుకున్న ప్లేలిస్ట్లు అన్నీ కూడా యాడ్ చేసుకుంటే మన వీడియోస్ అన్ని ఒకటే దగ్గర హ్యాపీగా కనిపిస్తాయి. ఎవరైనా మన వీడియోస్ నుంచి చూసి సెర్చ్ చేసి అనుకోండి, వాళ్ళు నార్మల్ ప్లేలిస్ట్ వీడియోస్ అనే దగ్గర కాకుండా పోడ్కాస్ట్ దగ్గరకు వచ్చి ఒక వీడియో ప్లే చేసిలంటే ఆ వీడియో అయిపోయిన తర్వాత కూడా ఏ వీడియో అయితే మనది ఉంటుందో అది మనదే వీడియో మళ్ళీ నెక్స్ట్ ప్లే అవుతూ ఉంటుంది. వేరే దగ్గరికి వెళ్ళకుండా ఆటోమేటిక్గా మన వీడియోస్ అనేది కూడా ఒకదాని తర్వాత ఒకటి ప్లే అయిపోతూ ఉంటాయి. సో ఇది క్రియేటర్కి ఎంత బెనిఫిట్ ఉందో తెలియదు, కానీ సెర్చ్ చేసే వాళ్ళకైతే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకటే దగ్గర అన్నిటికీ సంబంధించిన వీడియోస్ ఉండడం వల్ల ఏంటంటే మళ్ళీ వాళ్ళు హ్యాపీగా ఒకదాని తర్వాత ఒక వీడియోస్ అనేది చూసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. మరి మీకేమనిపించింది అనేది అయితే ఒకసారి కింద కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి.